హలో అందరికీ బాగున్నారా? హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చేసుకున్నారు అని అనుకుంటున్నాను. మేము సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి విలేజ్ వెళ్ళాము. అక్కడ నెక్స్ట్ డే బ్యాంగిల్స్ అమ్మేవాళ్ళు వచ్చారనమాట. అప్పట్లో మొత్తం ఇలానే సైకిల్స్ మీద, బైక్స్ మీద పెట్టుకొనొచ్చి అమ్మేవారు. అంటే గ్రాండ్ పేరెంట్స్‌కి పెట్టుకోవడానికి రాదు కాబట్టి వాళ్ళ బోన్ కొంచెం పైకి ఉంటది కాబట్టి వాళ్ళకి పెట్టుకోనికి రాదు. సో, వీళ్ళు వచ్చి అక్కడే సేల్ చేసి అక్కడే పెట్టేస్తారు. ఎక్కిచ్చేస్తారు అమ్మమ్మ వాళ్ళ, నానమ్మ వాళ్ళ హ్యాండ్స్‌కి. సో, వాళ్ళకి ఈజీ అయిపోతది. నెక్స్ట్ వాళ్ళు ఏం కష్టపడాల్సిన అవసరం అంత ఉండదు. ఇంకేమేం పిండి వంటలు చేసుకున్నారు మీరు? మేము మా ఇంటి పక్కనున్న అమ్మమ్మ ఆర్ నానమ్మ ఇంట్లోకెళ్ళి కొంచెం హెల్ప్ చేయడానికెళ్ళామనమాట. వాళ్ళకి గూడా కొంచెం హెల్ప్ అయితది కదా! ఇది పెద్ద టాస్క్ పిండి వంటలు చేయడము. చాలా టైం పడతది. కాకపోతే ప్రతి ఫెస్టివల్‌కి చేసుకుంటాం కాబట్టి మ్యాండేటరీ ఐటెమ్ లాగా ఉంటది. స్విట్జర్లాండ్. అలా ఇంట్లో వర్క్ అయిపోయాక, పిండి వంటలు చేశాక, ఇల్లు మొత్తం చదివినాక, క్లీన్ చేశాక బావి దగ్గరికెళ్ళామనమాట. అలా కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకుందామని చెప్పి. తోడ్లను ఎట్లా చేస్తారు? గుడ్డని ఎండపోయాలి. ఆ! ఎండపోసినాక నానబోయాలి. హ్మ్. నానబోసి మండే కట్టాలి. హ్మ్. మండే 4 రోజులు అయినాక మళ్ళా అలుకుడు చేయాలి. ఆ! అలుకుడు చేసి మళ్ళీ వేయాలి. హ్మ్. మళ్ళీ వేసినాక 25 రోజులకు నాటు పెట్టాలి. ఇంకా నాటు పెట్టినాక? ఇక నాటు పెట్టినాక అదే ఇక మళ్ళా తీసి మళ్ళా అన్ని పొలంలలో మళ్ళీ వేస్తారా? తీసే వరకు 4 నెలలు కావాలి. మేము 3 days 3 డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ముగ్గులు వేస్తాము. ఫస్ట్ డే కలర్స్ వేస్తాము. సెకండ్ డే ఇంకా థర్డ్ డే కలర్స్ వేయము. ఇది ఫస్ట్ డే రంగోలీ. ఇది మా ఫుల్ రంగోలీ. 3 days ఆఫ్ సంక్రాంతిలో డే 1 భోగి రోజు మేము ఇలా కలర్ఫుల్గా రంగోలీ వేసాము మా ఇంటి ముందు. మధ్యలో మొత్తం రంగోలీ అయిపోయాక గొబ్బెమ్మలు, రేగి పండ్లు ఇంకా 5 types ఆఫ్ నవధాన్యాలు వేసి రంగోలీ మధ్యలో పెడతారు. వ్యూ అలా బావి దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కదా, అక్కడే ఉండాలనిపిస్తుంది. డే 1 కలర్స్ వేసి రంగోలీ వేసాము. ఇలా డే 2 ఓన్లీ గీతల ముగ్గులు, మొత్తం రథం ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గీతల ముగ్గులు కూడా ఉంటాయి. నాకు లిటరలీ ఒక 2 or 3 ఏమో వచ్చు అంతే. ఇవన్నీ మా పెద్దక్క వేస్తుంది అనమాట. చాలా బాగా వేస్తుంది మా పెద్దక్క.
3 days ఆఫ్ సంక్రాంతిలో ఇది 3rd డే. కనుమ రోజు తిప్పుడు ముగ్గులు వేస్తారు. ఫస్ట్ డే ఎలా అయితే కలర్స్ వేస్తారో, సెకండ్ డే లైన్స్ వేస్తారో, థర్డ్ డే ఇలా తిప్పుడు ముగ్గులు వేస్తారు. Thank you so much for watching my vlog. Please do like, share and subscribe to my channel, and don't forget to hit the bell icon. Bye bye.